హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చూసే టాపిక్ ఏమిటంటే సివిల్ సర్వీసెస్కి సంబంధించి గోల్ సెట్టింగ్ ఎలా అనే విషయం మీద మనం డిస్కస్ చేద్దాం. సివిల్ సర్వీసెస్ అనగానే ఈ రోజున ప్రతి విద్యార్థికి ఒక అవగాహన అంటూ ఉంది. ఒకప్పుడు లాంటి పరిస్థితి కాదు. మేము చదువుకున్న రోజుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ దాటితే కానీ సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, అది ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా చదువుకోవాలి, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ఏంటి అనేది తెలిసేది కాదు. అది కూడా అదృష్టం. ఎవరో సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు తారసపడితే వాళ్ళని కనుక్కొని ఇంట్రెస్ట్ కొద్దిగా సెల్ఫ్ జనరేటెడ్ ఇంట్రెస్ట్ కొద్దిగా తెలుసుకుంటే జరిగే పనులు ఆ రోజుల్లో. బట్ ఈనాటి పరిస్థితి డిఫరెంట్. ఈ రోజున ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక అవగాహన ఒకటి ఏర్పడింది. థ్యాంక్స్ టు ది మీడియా, సోషల్ మీడియా, జనరల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా. డెఫినెట్లీ ద క్రెడిట్ గోస్ టు ద మీడియా ఓన్లీ. మీడియాలో వస్తున్నటువంటి పబ్లిసిటీ, మీడియాలో వస్తున్నటువంటి ఈ ఇన్ఫర్మేషను, దీనివలన ఈ రోజున ప్రతి నూక్ అండ్ కార్నర్లో, ప్రతి విలేజ్లో ఈ సివిల్ సర్వీసెస్ మీద విద్యార్థులకు ఒక అవగాహన ఉందంటూ లేదు, ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్య రిజల్ట్స్లో మనం చూసే ఉంటాం. పలాసకి సంబంధించిన ఒక టీచరు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ఆల్మోస్ట్ ఒక ప్రాంతం, ఒక కార్నర్ ఏరియా అయినటువంటి పలాస అనే ఒక ఏరియాలో మరొక మారుమూలలో పనిచేసే ఒక టీచరు తెలుగు మీడియంలో చదువుకొని తెలుగు మీడియంతో పరీక్ష రాసి ఐఏఎస్ అయిన విషయం ఈ మధ్యన మనం చూసాం. దీన్ని బట్టి నేను చెప్తున్న విషయం కరెక్ట్ అంటానికి సపోర్టింగ్ ఇంతకన్నా ఎవిడెన్స్ ఏమీ లేదు. కానీ దీంట్లో ఉన్న విషయం ప్రతి విద్యార్థికి ఆలోచింపనటువంటి విషయం, ఆలోచించుకోవలసినటువంటి విషయం, తెలుసుకోవలసిన విషయం ఏంటంటే గోల్ సెట్టింగ్. ఆ పలాసలో ఉన్న టీచరు ఐఏఎస్ అయ్యాడంటే ఖచ్చితంగా అతని గోల్ సెట్టింగ్ అనేదే అతని ఇంటర్వ్యూలో చూస్తే అర్థమవుతుంది. సో ప్రతి విద్యార్థి, ఏ విద్యార్థికి అయితే అవగాహన ఉందో, వెళ్ళాలని ఆశపడతాడో, ఖచ్చితంగా గోల్ సెట్టింగ్ అంటే ఏమీ లేదు, నేను ఐఏఎస్ అవ్వాలా, అదే గోల్ సెట్టింగ్. లేదా నేను ఐపీఎస్ అవ్వాలా, గోల్ సెట్టింగ్. నా స్టూడెంట్ కెరియర్లో నేను పోలీస్ అవ్వాలనుకున్నాను, ఓపెన్గా డిక్లేర్ చేశాను, నా గోల్ సెట్ చేసుకున్నాను. ఆ గోల్ సెట్ అయినప్పుడు దానికి అనుగుణంగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మన ఎఫర్ట్స్ ఎలా ఉంటుంది, మన శ్రమ ఆ దిశగా వెళ్తూ ఉంటుంది. సో గోల్ సెట్టింగ్ అనేది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ది ఫస్ట్ అండ్ ప్రైమ్ మోస్ట్ థింగ్, ద బేసిక్ థింగ్. నేను ఇది అవ్వాలి, నేను సివిల్ సర్వీసెస్లో పాస్ అవ్వాలా. సివిల్ సర్వీసెస్ అంటే లాట్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, కస్టమ్స్ ఉంటుంది, సెంట్రల్ సర్వీసెస్లో ఉంటాయి, గ్రూప్ బి సర్వీసులు, గ్రూప్ ఏ సర్వీసెస్లు, ఎన్నో సర్వీసులు. ఫారిన్ సర్వీస్ ఉంటుంది, ఐఎఫ్ఎస్, అంబాసిడర్స్కి వెళ్ళొచ్చు, అంబాసిడర్స్కి సెక్రటరీస్కి వెళ్ళొచ్చు. ఫారిన్ అఫైర్స్కి సంబంధించిన మ్యాటర్స్ అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఒక జిల్లా కలెక్టర్గా వెళ్ళొచ్చు. అలాగే ఐపీఎస్ ఆఫీసర్స్, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక జిల్లాకి ఎస్పీగా వెళ్ళొచ్చు, ఐజీ, డీజీ. ఒక యంగ్ ఏజ్లో 25 సంవత్సరాల లోపు కానీ ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ ఐఏఎస్ అయితే చీఫ్ సెక్రటరీ వరకు వెళ్తాడు. ఆ ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఎర్లీ ఏజ్లో అవ్వాలా. 21 ఇయర్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. 21 ఇయర్స్కి కరెక్ట్గా నువ్వు కానీ 22 ఇయర్లో ఐఏఎస్ అయితే నువ్వు రిటైర్ అయ్యే టైంకి చీఫ్ సెక్రటరీ క్యాడర్ దాటి వెళ్ళిపోతావు. చీఫ్ సెక్రటరీ అంటే ఆషామాషా కాదు. చీఫ్ సెక్రటరీ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్. సీఎం తర్వాత సీఎంఏ. సీఎం గారు 5 సంవత్సరాలు ఉంటారు, బట్ చీఫ్ సెక్రటరీ తను రిటైర్ అయ్యే వరకు ఉంటాడు. చీఫ్ సెక్రటరీ పెన్ను లేనిదే ఏ విషయం జరగదు. ఒక రాష్ట్రం యొక్క పరిపాలన చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంటుంది. అలాగే నువ్వు ఐపీఎస్ అయితే డీజీపీ వరకు వెళ్తావు. ఒక డీజీపీ అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ కంప్లీట్గా అతని చేతిలో ఉంటాయి. ఒక ప్రభుత్వం నిలబడాలన్నా, ఒక ప్రభుత్వం పడిపోవాలన్నా, ఒక ప్రజల యొక్క బాగోగులు బాగుండాలన్నా, ప్రజల సంక్షేమం అభివృద్ధి చెందాలన్నా ఈ ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఐఏఎస్ మీద ఆధారపడుద్ది,
రెండోది ఐపీఎస్ మీద ఆధారపడద్దు. వీళ్ళిద్దరూ కరెక్ట్గా ఉంటే ఆ దేశం, ఆ రాష్ట్రం, ఆ ప్రజలు సుఖ సంతోషాలతోటి చక్కగా పొలిటీషియన్స్ ఆశించిన విధంగా, పొలిటికల్ లీడర్స్ ఆస్పిరేషన్స్ విధంగా, పొలిటికల్ పార్టీస్ ఊహించినటువంటి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి వీలవుద్ది. పొలిటికల్ పార్టీస్ ఎన్ని రిజల్ట్స్ చేసినా కానీ, ఎంత ఊహించినా కానీ, ఈ సిస్టమ్, బ్యూరోక్రాటిక్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే అనుకున్నటువంటి రిజల్ట్స్ రావు, లాభాలు రావు, ఫలితాలు కనపడవు. దాని ఎఫెక్ట్ ప్రజల మీద ఉంటుంది. ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది, ప్రజల్లో డిజార్డర్ ఏర్పడుద్ది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే దీని అద్దడికి నేను చెప్పేది ఆ సర్వీస్ యొక్క ప్రాముఖ్యత ఏంటనేది మీకు చెప్తున్నాం. మరి అలాంటి ప్రాముఖ్యత ఉన్న సర్వీస్కి మనం వెళ్ళాలి అంటే మనం గోల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలా, ఆ సెట్ చేసుకున్న గోల్కి ఏ విధంగా మన ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకోవాలా, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఈ గోల్ సెట్టింగ్లో సెట్ చేసుకున్న తర్వాత మైండ్ ట్యూన్ చేసుకోవాలా. నా మైండ్లో నాకు ఐఏఎస్ఏ కనపడాలా, లేదా నాకు ఐపీఎస్ కనపడాలా. మేమంతా ఆ కళ్ళ కన్నాం. అదే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా ప్రతి విద్యార్థి కళలు కనాలా, ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. కళలు కనాలి అని అంటే నేను ఒక జిల్లా కలెక్టర్గా ఉండాలి, నేను ఈ ప్రజల బాగోగులు చూడటానికి భాగస్వామిని అయ్యి ఉండాలా, ఒక అధికారిగా ఉండాలా, నా వలన లక్షల మంది, వేల మంది ప్రజలు బాగుపడాలా. అలాంటి కళలు కనుక్కున్నప్పుడు నీ మైండ్లో ఉన్నటువంటి పెద్ద కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ నేను సెట్ చేస్తుంది. సెట్ చేసి నువ్వు ఆ దిశగా నువ్వు ప్రయాణం చేయటానికి నీకు కావలసిన ఏర్పాట్లు ఆ కంప్యూటరే చూస్తూ ఉంటుంది. ఈ గోల్ సెట్టింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కామన్. ఈ ఒక్క చదువులోనే కాదు, ఒక సివిల్ సర్వీస్లోనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ బిజినెస్లో కూడా ఒక గోల్ ఉంది కదా, నా ప్రాఫిట్ ఎంత కావాలా, నా ప్రాఫిట్ ఎంత 10% కావాలా, 20% కావాలా, ఈ బిజినెస్ యాక్టివిటీ. మరి అలా అనుకున్నప్పుడు ఆ బిజినెస్ని చక్కగా ప్లాన్ చేసుకుంటాం కదా. మన ప్రాఫిట్ 10% టార్గెట్ పెట్టుకుంటే, గోల్ పెట్టుకుంటే 10% కంటే ఎక్కువ వచ్చేదట్టే ప్లాన్ చేస్తాం తప్ప 10% కంటే తక్కువ వచ్చే ప్లానింగ్ మాత్రం మనం చెయ్యం. అలాగే ఈ సివిల్ సర్వీసెస్ గోల్ సెట్టింగ్లో కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉండే మార్గంలోనే ప్లాన్ చేసుకోవాలి. అక్కడ డబ్బు కాబట్టి చేస్తున్నాము, ఇక్కడ మైండ్ ఆలోచనలతోటి, తెలివితేటలతో సంబంధించింది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేయడానికి, నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉంది. అలా కాకోకుండా ఒక బిజినెస్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటామో అలా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం. మేమందరం కూడా అలా రీచ్ అయిన వాళ్ళమే. టార్గెట్ పెట్టి ఇది అవుతాను అని టార్గెట్ పెట్టి రీచ్ అయిన వాళ్ళలో నా స్వానుభవం గురించే నేను చెప్తున్నాను ఇది. ఇక గోల్ సెట్టింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏరియా, నువ్వు ఎక్కడి నుండి చదవాలనుకుంటున్నావు, ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నావా, హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నావా, విజయవాడ వెళ్ళాలనుకుంటున్నావా. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోజున్న ఫెసిలిటీస్ నీ ఇంట్లో ఉన్నా కానీ వస్తాయి. మీ విలేజ్లో కూర్చున్నా కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే నీకు కావలసినటువంటి మెటీరియల్, నీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో నువ్వు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఏరియా అనేది ఈ రోజుల్లో ఇంపార్టెంట్ కాదు, ఒకప్పుడు ఇంపార్టెంట్. పుస్తకాలు దొరకనప్పుడు, అవకాశాలు లేనప్పుడు, ఎన్సీఆర్టీ బుక్స్ అంటే ఏంటో తెలియనప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలా సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి అంటే. అలాంటప్పుడు ఏరియా అనేది ఇంపార్టెంట్. ఏరియా ఏమి ఢిల్లీ వెళ్ళేవాళ్ళు, ఢిల్లీలో కూర్చునేవాళ్ళం. ఆ ఢిల్లీలో ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి సర్వీసెస్లోకి ఆ రోజుల్లో 80%, మోర్ దెన్ 80% ఢిల్లీ నుంచే వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మేజర్ షేర్ అక్కడి నుంచే వస్తారు. దానికి ఇంకొక రీజన్ కూడా మనం చెప్పుకోవచ్చు, ఎక్కువ మంది అక్కడికే వెళ్తారు కాబట్టి ఎక్కువ మంది అక్కడి నుంచే వస్తారు. సో ఈ రోజున ఏరియా అనేది ఇంపార్టెన్స్ అంత లేదు. మన ఇంట్లో కూర్చున్నా కానీ ప్రిపేర్ అవ్వచ్చు ఈ రోజున్న ఫెసిలిటీస్ని చక్కగా యూటిలైజ్ చేసుకుంటే. అది ఒకటి. రెండోది, నీ గోల్ సెట్టింగ్ కరెక్ట్గా రీచ్ కావాలి అని అంటే కాన్స్టెంట్గా, కంటిన్యూస్గా, కంటిన్యూటీ ఉండాలా, కాన్స్టెంట్గా ఉండాలా. ఎడహాగ్గా ఈరోజు చేస్తాం రేపు చేస్తాం అనేది కాదు. ఒక ధ్యేయం పెట్టుకున్నప్పుడు అది ఒక హెర్క్యూలియన్ టాస్క్, పెద్ద టాస్క్ అయినప్పుడు ఆ టాస్క్ రీచ్ అవ్వటానికి నీ ఎఫర్ట్స్ కాన్స్టెంట్గా ఉండాలా, కంటిన్యూస్గా ఉండాలా. నీకు నచ్చిన సబ్జెక్ట్ని నువ్వు చూజ్ చేసుకున్నప్పుడు ఆ నచ్చిన సబ్జెక్ట్ని ఇష్టపడి తీసుకోవాలా, ఎవరో చెప్పారని తీసుకోకూడదు. నీకు ఏది నచ్చితే ఆ సబ్జెక్ట్ తీసుకోవాలా.
అందరు హిస్టరీ అని హిస్టరీ తీసుకుంటే నీకు హిస్టరీ రాదు. అలా అందరూ జాగ్రఫీ అని నీ జాగ్రఫీ తీసుకుంటే వాళ్ళకి నచ్చుద్ది, నీకు నచ్చకపోవచ్చు. బట్ నీకు ఏ సబ్జెక్టు నచ్చుద్దో ఆ సబ్జెక్టు తీసుకుని దాన్ని ఇష్టపడి దాంట్లో ఉన్నటువంటి ప్రతి మూలాలకి వెళ్ళి క్షుణ్ణంగా కాంప్రహెన్సివ్గా ప్రతి విషయాన్ని తెలుసుకుని ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఎంతకాలం అనేది, సంవత్సరమా 2 సంవత్సరాలా అనేది. అది ఎట్లా చెప్తారు? ఎంతకాలం, సంవత్సరమా 2 సంవత్సరాలు అనేది మనం చెప్పలేము. బిజినెస్ అయితే 1 ఇయర్కి ఇంత లాభం కావాలి, ఆ లాభం రాకపోతే 2 సంవత్సరాలు వెళ్తారు, 2 సంవత్సరం లాభం వస్తుంది. ఈ సంవత్సరం నష్టం వచ్చింది, 2 సంవత్సరం కవర్ చేసుకుంటాం. అలాగే నీ గోల్ రీచ్ అవ్వాలి అని అంటే టైం బౌండ్ అనేది కరెక్ట్ కాదు. 1 ఇయర్లో నేను రీచ్ అవ్వాలి, 2 ఇయర్స్లో రీచ్ అవ్వాలి అనేది కరెక్ట్ కాదు. రీచ్ అయ్యే వరకు కూడా గోల్ సెట్టింగ్ అలాగే ఉండాలి. నువ్వు చేసే ఎఫర్ట్ను బట్టి, నువ్వు చేసే శ్రమను బట్టి, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నువ్వు చేసే కంటిన్యూటీ, ఆ కాన్స్టెంట్ ఎఫర్ట్ను బట్టి గోల్ నువ్వు 1 ఇయర్లోనే రీచ్ అవ్వచ్చు. ఆ 1 ఇయర్లో రీచ్ అయిపోతే వెరీ హ్యాపీ. రీచ్ కాలేదు, బట్ యూ షుడ్ నాట్ లీవ్ ద గోల్. నీ గోల్ను వదిలేయకూడదు. ఆ గోల్ని అట్లా కంటిన్యూ చేస్తూ నీ గోల్ రీచ్ అయ్యే వరకు వెళ్ళాలి అనేది సివిల్ సర్వీసెస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వన్ షుడ్ రియలైజ్. చాలామంది అనుకుంటారు ఈ ఇయర్ కాలేదు, డిప్రెస్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ వెనక్కి రావాలి. సివిల్ సర్వీసెస్లో ఉన్నది ఏంటంటే నువ్వు ఫైనల్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా మళ్ళీ ప్రిలిమినరీ నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. ఇట్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్, కాంపిటీషన్ తోటి కూడుకున్నటువంటి ఎగ్జామ్. 1 మార్కులో ఒకళ్ళు పైన ఉంటారు, 1 మార్కులో ఒకళ్ళు ఇంట్లో ఉంటారు. 1 మార్కు డిఫరెన్స్ చాలు ఒకళ్ళు కలెక్టర్ అవ్వటానికి, ఇంకొకడు కలెక్టర్ కాకుండా పోయి ఇంట్లో కూర్చోటానికి. ఇలాంటి అన్ని ఆలోచన చేసుకొని మైండ్ ఫ్రీగా చేసుకొని మైండ్లో ఏ విషయాలు లేకోకుండా కంటిన్యూస్ ఎఫర్ట్స్, కాన్స్టెంట్ ఎఫర్ట్స్, నీకు అనుకూలమైన ప్రదేశంలో, కంఫర్టబుల్గా ఉండే ప్రదేశంలో ఉంటూ మంచి హెల్త్ మెయింటైన్ చేసుకోవాలా, హెల్త్ ఆరోగ్యం ఉండాలా. టైం వచ్చినప్పటికి ఎగ్జామ్స్ వచ్చేస్తే మేము అందరూ పడి ఉన్నాం. మాకు ఢిల్లీ అంటే పరిగెత్తాం మేము. ఢిల్లీలో అక్కడున్న వాతావరణం పడక జ్వరం వచ్చేది ఎగ్జామ్ వచ్చేటప్పటికి. ఆ జ్వరంతో ఏం ఎగ్జామ్ రాస్తాం, బట్ రాస్తాం, తప్పటం, మళ్ళీ మొదలవడం. ఇవన్నీ కాకోకుండా నీకు కంఫర్టబుల్ అయిన ఏరియాలో కూర్చుని చక్కని భోజనం ఉండాలా, చక్కగా 10 గంటలు 15 గంటలు, ఎన్ని గంటల ప్రిపరేషన్ అనేది కూడా కాదు. ఆ టాపిక్ వచ్చే వరకు నీ ప్లానింగ్లో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ పీరియడ్ ఇది చదవాలి, ఈ పీరియడ్కి ఇది చదవాలి, ఈ పీరియడ్లో నేను దీన్ని మాస్టర్ చేయాలి. ఇలా ప్లాన్ చేసుకున్న రోజున ఒక పక్కన టీవీ చూసుకోవాలి, ఒక పక్కన పేపర్ చూసుకోవాలా, ఒక పక్కన తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ ఉండాలా. ఒక విధమైనటువంటి ఒక అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ప్రిపేర్ అయితే సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వటం, టార్గెట్ రీచ్ అవ్వటం అనేది నా దృష్టిలో ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ థింగ్. ఏ ఎగ్జామ్కి అని చెప్పలేం, మిగతా ఎగ్జామ్స్ అన్నిటికంటే ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక సిస్టమేటిక్ ప్రకారంగా, ఒక కంటిన్యూస్ ఎఫర్ట్స్ ప్రకారంగా పెడితే నువ్వు సెట్ చేసుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వటం అనేది అకార్డింగ్ టు మీ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. థ్యాంక్ యూ, గుడ్ లక్. Like and subscribe Eagle Media Works.